హలో ఎవ్రీవన్. ఈరోజు మన కాన్సెప్ట్ క్యూబ్. క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అసలు ఒక క్యూబ్ అంటే ఏంటి? మీకు స్క్వేర్ తెలుసు కదా, ఆ స్క్వేర్కి 3D మోడలే ఒక క్యూబ్. ఈ క్యూబ్ గురించి అర్థం చేసుకునే ముందు ఇంకొన్ని టర్మినాలజీస్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అవే ఫేస్, ఎడ్జ్ అండ్ కార్నర్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకేనా? సో ముందుగా మనం ఫేస్ డిస్కస్ చేద్దాం. ఒక స్క్వేర్ పోర్షన్ని మనం ఒక ఫేస్గా డిస్క్రైబ్ చేస్తాం. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇండికేట్ చేశా కదా, అది ఒక ఫేస్. మీకు టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. చూడండి, టాప్ పోర్షన్లో ఒకటి, బాటంలో ఒకటి, 4 సైడ్స్ కూడా 4 ఫేసెస్ ఉంటాయి. మనకి టోటల్ ఎన్ని అయినాయి? 2 + 4 6 ఫేసెస్ అయినాయి. ఓకేనా? నెక్స్ట్ మనం కార్నర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక క్యూబ్కి 8 కార్నర్స్ ఉంటాయి. అవెలా? టాప్ ఫేస్లో, టాప్ స్క్వేర్లో మీకు 4 కార్నర్స్ ఉన్నాయి. ఓకేనా? అలానే బాటంలో ఇంకొక 4 ఉంటాయి, 8. సో ఈ 8 మీకు సైడ్స్లో కూడా షేర్ చేసుకుంటున్నాయి. సో కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టాప్లో 4, బాటంలో 4 అండ్ ఈ 8 రిమైనింగ్ క్యూబ్ని షేర్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడ్జ్. సో టోటలీ 12 ఎడ్జెస్ ఉంటాయి ఒక క్యూబ్కి. టాప్ పోర్షన్లో చూసుకుంటే 4 ఎడ్జెస్ ఉంటాయి మనకి. ఆ రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎడ్జ్. బాటంలో మీకు ఇంకొక 4 ఉంటాయి. టోటలీ 8 అయినాయి ఇప్పటికి. 4 వైపులో ఉన్న ఫేసెస్కి ఒక్కొక్క లైన్ డ్రా చేస్తే సరిపోద్ది మీకు, ఎందుకంటే టాప్ పోర్షన్, బాటమ్ పోర్షన్ ఆల్రెడీ ఇస్తున్నాయి కాబట్టి. సో 4, 4 అండ్ 4 12 ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ మనం ఒక స్క్వేర్ అండ్ క్యూబ్కి డిఫరెన్సెస్ కూడా మాట్లాడాం. 2Dలో ఉంటే స్క్వేర్ అంటామని, అది 3 డైమెన్షనల్ మోడల్ అయితే క్యూబ్ అంటామని. ఓకేనా? స్క్వేర్కి మీకు లెంత్ అండ్ విడ్త్ మాత్రమే ఉంటాయి. సో ఏరియా మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం మనం. అదే క్యూబ్కి అయితే హైట్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో ఏంటి, వాల్యూమ్తో కూడా మనం చెప్పొచ్చు క్యూబ్ని. స్క్వేర్ని ఇమాజిన్ చేసుకోండి. ఒక పేపర్ పీస్ స్క్వేర్ అయితే ఒక పేపర్ బాక్స్ అనేది క్యూబ్ అవుతుంది. స్క్వేర్ మీద మీరు ఏమైనా పెట్టగలరు లేదా డ్రా చేయగలరు. అదే క్యూబ్ అయితే మీరు ఫిల్ కూడా చేయగలరు. అదే వాల్యూమ్. సరేనా? 6 స్క్వేర్స్ అయితే ఒక క్యూబ్. మీరు ఏరియా కనుక్కునేటప్పుడు కూడా స్క్వేర్ని కనుక్కొని దాన్ని 6 టైమ్స్ చేయాలి, అప్పుడు ఒక క్యూబ్కి వస్తుంది. ఓకే, చూద్దాం. మనం ఆల్రెడీ స్క్వేర్కి ఫార్ములా తెలుసు కదా, ఒక సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈస్ సైడ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ వన్ ఫేస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, రైట్? ఎన్ని ఫేసెస్ ఉంటాయని డిస్కస్ చేసాం ఆల్రెడీ? 6 ఫేసెస్ ఇంటూ సైడ్ స్క్వేర్. 6 సైడ్ స్క్వేర్ విల్ బీ యువర్ టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే మీకు టాప్ పోర్షన్, బాటమ్ పోర్షన్, 4 సైడ్లు కూడా కలిపి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అదెంత? 6 ఇంటూ సైడ్ స్క్వేర్, 6 సైడ్ స్క్వేర్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా క్యూబ్ రిలేటెడ్ మీరు చేయగలుగుతారు. సో సి ఏ క్వశ్చన్, ఏ క్యూబ్ ఈజ్ ఆఫ్ 1 meter సైడ్, సో ఐ నీడ్ టు పెయింట్ దిస్. ఇట్ కాస్ట్ మీ 1 meter square area 10 rupees. So how much should I spend on a cube to color it? Okay, ఫస్ట్లీ టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయండి, దాన్ని మనీతో మల్టిప్లై చేయండి. ఓకే, మీకు ఆన్సర్ ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తే నేను కమెంట్ బాక్స్లో లింక్ చేస్తాను, గో అండ్ చెక్ ఇట్. ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్, దెన్ ఓన్లీ యువర్ నాలెడ్జ్ విల్ get improved. Okay, we will see how many of you can write the answer and solve. Don't worry. So learn the concept and share to your friends. Subscribe the channel. Thank you.